ఆంజనేయ స్వామి అనుబంధ విగ్రహాలు విరగకొట్టారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కర్లమ్మ పంచాయతీ నేతాజీ నగర్ కాలనీలో గల ఆంజనేయ స్వామి గుడి వద్ద గల 3 అనుబంధ విగ్రహాలను దుండగులు విరగొట్టారు. ఆంజనేయ స్వామి అనుబంధ విగ్రహాలు విరగొట్టారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కర్లమ్మ పంచాయతీ నేతాజీ నగర్ కాలనీలో గల ఆంజనేయ స్వామి గుడి వద్ద గల 3 అనుబంధ విగ్రహాలను దుండగులు విరగొట్టారు. ఈ గుడి ముందు గల శ్రీరాముడు, ఆంజనేయుడు, వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలను చేతులు, కాళ్ళు తదితర భాగాలు కొంతమంది దుండగులు గురువారం రాత్రి విరగొట్టారు. ఈ గుడికి గల సీసీ కెమెరాను పనిచేయకుండా పక్కకు తిప్పేశారు. దీనివలన ఇది స్థానిక అన్యమత దుండగుల పనినని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని గుడి దరిలో నివసిస్తున్న నిత్యం ఆంజనేయ స్వామికి పూజలు చేస్తున్న మహిళలు గుర్తించారు. వారందరూ ఆందోళన వ్యక్తం చేయడంతో మహిళలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున భూమి కూడారు. సమాచారం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకుడు ప్రసాదరావు కల్పించుకుని సమాచారం మిగిలిన వారికి పంపించడంతో స్థానిక తెలుగుదేశం నాయకులు లోతుగడ్డ తులసి వరప్రసాదరావు, తాతబాబు, పొగిరి రవి, పడాల వెంకట కృష్ణ తదితర నాయకులు హిందువులు తమకు అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున గొడవ చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పాతపట్నం సీఐకి సమాచారం ఇవ్వడంతో ఆయన ఎర్రమండలం ఎస్ఐ స్థానిక ఎస్ఐతో పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సిబ్బందిని అధికంగానే ఘటనా స్థలంకి పంపించారు. చేస్తానుకుంటాను కొత్తూరు నుంచి నిన్న గాలి కొని వచ్చింది నెట్వర్క్ పని చేయకుండా ఊర్లో వేసం తెలియదండి మిగిలిన మీరు గొడవ ఆడుకునేట్టు ఉంది. నువ్వే హిందువులు కాదు, అందరూ హిందువులమే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వదిలాలే వదిలాలే వదిలాలే. ఊరు నాయకులు చెప్పుకొని కూడా ఇక్కడ అనమాట డ్యామేజ్ జరిగి కట్టేశారు. ఆల్రెడీ అదొకటి కట్టేశారు. ఆ చెయ్యి కట్టేస్తారు. ఏమంటే వాళ్ళు ఉండకూడదు విగ్రహాలు కట్టేసాక పెయింట్లు వేసేస్తారట, పిడిపడి నేను చెప్పేస్తారట. మనం మీ అందరూ మరి ఇక్కడ లేరు, ఆ లిస్ట్ ప్రకారం చేసుకుంటారు. శిల్పి అనమాట నేను వచ్చి వద్దంటే నాకు పెద్ద తీసుకెళ్ళి అక్కడ ఎస్ఐ గారు మాట్లాడుతుంది, మళ్ళీ అక్కడ శిల్పి కట్టేస్తాడు. ఏమంటే విగ్రహాలు అట ఇరిగిపోయి ఉండకూడదట, ఇరిసిస్తే పర్లేదంట. ఎవరు అసలు ఇందు బండి వాడికి ఎవడు రక్తం ఉడకాలి చూస్తే
నేను అక్కడ మాట్లాడిలో సిమెంట్ తెలియదంటే జీతం స్కూల్ ఇస్తే పని చేస్తున్నాండి అతను తెలియదంటే అతనికి ఎవరు చెప్తారు కట్టేసి పడేసి ఇది కూడా అతికిసారు ఇవన్నీ అతికిసారు పెయింట్లు వేస్తాడు పిలిపి పడదని చెప్తారట ఊర్లో కడుక్కోరు అన్నం తినట్లేదు కదా ఇప్పుడే పెట్టారనమాట. నేను ఒక క్రిస్టియన్ కాకపోతే మా ఇంట్లోకి వచ్చేసి మా విగ్రహాలకు అలా చేయడము కరెక్ట్ కాదండి. అర్థమైందా? నేను అడిగితేమో నువ్వు వరకు లా అండ్ ఆర్డర్ వద్దనేసి మాకు కలిపి ప్రింట్ అంటారు. అది సార్ నీకు కలిపి చంద్రబాబుకి ఫోన్ చేసిన ఒకసారి ఆగండి. విలేకరులు అందరూ వస్తుంటారు. విలేకరులందరికీ వెళ్ళిపోతారు. పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ ఏం విలేకరులు ఏమో వెళ్ళిపోతారు. ఎంతకంటే ఎక్కించారు ఇవన్నీ ఏమో ఎవరికన్నా తెచ్చేసి మాట్లాడండి నేను జరిగేది కదా గట్టి మాట్లాడుతున్నాను నేను గట్టిగా మాట్లాడుతుంటే నువ్వు క్రిస్టియన్ వెలుపేసర్ నుంచి అంతే కదా నాకు లోపల అందుకని భయం చేస్తాను. ప్రతి మంగళవారం మాత్రం అంతే కదా. గోదావరి ఎవరైనా ఉన్నారా? వారం పాసారు అయితే జరిగినట్టు రాజ్యపడమే